మార్నింగ్ అండి. నిన్న నైట్ లేట్ అవ్వడం వల్ల రూమ్ అయితే చూపించలేదు. అండ్ మీకు చెప్పలేదు కదా, నిన్న శనీశ్వర టెంపుల్ ఉంది కదా, శని సింగపూర్. అక్కడి నుంచి ఒక 80 కిలోమీటర్లు ప్రయాణం చేసి అయితే ఎల్లోరా రీచ్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నది కూడా అక్కడ ఎల్లోరాలోనే ఉన్నాం. అండ్ వెనకాల బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి కదండి మౌంటైన్స్ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్స్. వ్యూ మాత్రం అద్భుతంగా ఉంది. రూమ్ అయితే ఇప్పుడు చూపిస్తాను. సూపర్. ఈ రూమ్ అయితే హైవే కానుకొని ఉంటుందండి. జస్ట్ ఎల్లోరాకి హైవే నుంచి ఒక లెఫ్ట్ టర్న్ అయితే తీసుకుంటాం అనమాట. ఆ లెఫ్ట్ టర్న్ తీసుకోగానే మనకి ఇది ఉంటుంది. ఈ బాల్కనీ మాత్రం హైలైట్ అండి రూమ్కి. అసలు పొద్దున్న సన్ రైజ్ చూస్తే మాత్రం ఇక్కడి నుంచి భలేగా అనిపించింది. మీకు దూరంగా ఇక్కడ నుంచి ఎల్లోరా గుహలు కూడా కనిపిస్తాయండి. మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. చూడండి, కనిపిస్తుందా అది? అవే ఎల్లోరా గుహలు చిన్నగా కనిపిస్తుంది. సో వీడియోలో చూసారు కదండి, ఎల్లోరా గుహలు కూడా ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి. వ్యూస్ మాత్రం నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ హోటల్ పేరు ఏంటంటే అశోక హోటల్ అనమాట. హైవే నుంచి జస్ట్ లెఫ్ట్ తీసుకుంటే ఫస్ట్ ఎల్లోరాలో ఉండే ఫస్ట్ హోటల్ ఇది. అండ్ ఇక్కడి నుంచి అయితే ఇప్పుడు మనం రెండు పనులు అయితే చేయాలి. ఒకటి ఎల్లోరా విజిట్ చేసి రావాలి. రెండు గిష్మేశ్వర ఆలయం అనేది ఒకటి ఉంది, అది జ్యోతిర్లింగాల్లో ఒకటి అనమాట. సో ఈ ఆలయాన్ని కూడా మనం దర్శించుకుందాం. ఇది కూడా శివుని ఆలయం అనమాట. ఇప్పుడు కూడా రెడీ అయిపోయాడండి, పొద్దున్నే షూ వేసుకొని స్కూల్కి వెళ్ళే పిల్లలాగా. అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా అయితే మనం మొదటి డెస్టినేషన్కి అయితే వెళ్దాం. చూద్దాం, వెళ్తూ వెళ్తూ దారిలో గిష్మేశ్వర ఆలయం అనేది ఒకటి ఉంటుంది. అది ఎల్లోరాకి వెళ్ళే దారిలోనే అనమాట. ఒకవేళ దర్శనానికి తక్కువ సమయం పట్టినట్టయితే ఆలయానికి అయితే ముందు వెళ్ళిపోతాం. లేదు దర్శనం టైమింగ్స్ కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి అనిపిస్తే కనుక ఫస్ట్ ఎల్లోరా చూసుకొని అప్పుడు మధ్యాహ్నం ఆలయానికి అయితే వెళ్తాను. అయితే దోశ అండ్ వడ ఆర్డర్ చేసామండి. టిఫిన్ అయితే పర్వాలేదు, అది బాగానే ఉంది. మేము పౌడర్ తెచ్చుకున్నాం అనమాట, ఇంట్లో ఆడించింది. సో మాల్ట్ అయితే ఇక్కడ కూడా చేయించాం. ఎప్పుడైనా మీరు పిల్లలతో ట్రావెల్ చేసినప్పుడు మీరు ఇలా ట్రై చేయండి. ఫుడ్ ప్రాబ్లం అవుతుందని మీరేం ఇబ్బంది పడక్కర్లేదు. వాళ్ళకి ఏం కావాలో అవన్నీ మీరు పట్టుకెళ్తే మీకు హోటల్లో రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఎంటర్టైన్ చేస్తారు. ఎందుకంటే పిల్లలకి అనేసరికి ఎవరైనా ఓకే అనే చెప్తారు. ఒకవేళ ఎవరైనా ఛార్జ్ చేస్తే కనుక ఇచ్చేయండి. 20-30 రూపీస్ ఏం పోయింది, మన పిల్లల హెల్త్ కన్నా ముఖ్యమైనది ఏది కాదు కదా. సో అదండి, ఇప్పుడైతే మా బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. అండ్ బయటికి అయితే వెళ్తున్నాం అనమాట. చెప్తున్నాను కదా, ఫస్ట్ అయితే గిష్మేశ్వర్ జ్యోతిర్లింగానికి అయితే వెళ్తాం. దర్శనం త్వరగా అయిపోతుంది అంటే దర్శనం చేసుకుంటాం ఫస్ట్. లేదు అంటే డైరెక్ట్గా ఎల్లోరాకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, పక్క పక్కనే ఉంటాయి. ఒక 2 మినిట్స్ జర్నీ అంతే. అనుకున్నట్టుగానే గీష్మేశ్వర్ టెంపుల్ దగ్గరికైతే వచ్చామండి. ఇప్పుడైతే కార్ పార్కింగ్ ఏరియాలో అయితే ఉన్నాను. అండ్ ఈ టెంపుల్ గురించి ఒక విషయం చెప్పాలంటే స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అండి మొబైల్స్ లాస్ట్ టైం వచ్చినప్పుడు. సో ఇప్పుడు గనక మొబైల్స్ అలౌ చేస్తే మీకు లోపల కూడా చూపిస్తాను, లేదంటే లేదు. ఓకే. సో ఒకవేళ అలౌ చేయలేదు అంటే గనక టెంపుల్ బయట నుంచే ఈ హిస్టరీ గురించి మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇంకా ఆలస్యం చేయొద్దు, లోపలికైతే వెళ్ళే ప్రయత్నం చేద్దాం. వెళ్ళే దారిలో మనకి చాలా షాప్స్ కనిపిస్తాయండి. ఫ్లవర్స్, కొబ్బరికాయలు ఇది 20 తీసుకోవడానికి. రూపీస్ అండి, 20 రూపాయలు. ఈ ప్రసాద్ ఇవన్నీ 10 రూపాయలు. ఇది 30. సెట్ కొంటే 50 రూపాయలు. ఆ. गंगा जल डालते भैया। गंगा जल कितने का? ये 50 का, ये 50 का। अच्छा, गंगा जल 50 का। पूरा सेट लिया तो सब 100 रुपए का हो जाएगा। सब्जी का लगा। हाँ, ये 100 का हो गया। ठीक है, ये 100 का होता है। हाँ ऐसा रख दो। ये 150 रुपए हो जाता है। अरे 150 नहीं, ये सब पूजा के। अच्छा, सब पूजा के लिए ये 150 150 రూపాయలు అండి సెట్. మీరు చూస్తున్నారు కదా, అన్నీ వస్తాయి. ఓకే, టీకే. మీకు గనక నచ్చితే గనక తీసుకోండి. నేనైతే లోపలికి వెళ్తున్నాను, వెనకాతల మా ఆవిడ పిల్లడు వచ్చి తీసుకుంటారు. ఇక్కడ ప్రైజెస్ అన్ని కూడా కొద్దిగా రీజనబుల్ గానే ఉన్నాయండి. పువ్వులు 20 రూపాయలు, అవన్నీ కూడా ఆల్మోస్ట్ 100-150 రూపాయలు. 150 చెప్పింది ఆవిడ, ఒక 100 రూపాయలకి అయితే ఇచ్చేస్తుంది. బట్ రీజనబుల్ అనే చెప్పొచ్చు. ఇక్కడ నుంచి టెంపుల్ అయితే కనుక ఒక 100 మీటర్స్ ఉంటుందండి. హ్యాపీగా రోడ్డు పక్కన కాకుండా ఇక్కడ పార్క్ చేసుకోండి. పార్కింగ్ కూడా 30 రూపీస్. 2 వీలర్ అయితే 10 రూపీస్. 20 రూపీస్ అంటాడు కానీ 10 రూపీస్ ఇవ్వండి సరిపోతుంది. స్కూల్ పిల్లలు ఎంత తండాలుగా వస్తున్నారు. ఇది మండే అనమాట, ఇది స్కూల్ వర్కింగ్ డే. అయినా కూడా చూడండి ఎంతమంది వచ్చారు ఒకేసారి. నిజంగా ఇక్కడ వాళ్ళు నిజంగా టెంపుల్స్కి
మన ధర్మానికి కూడా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. సో మనల్ని కూడా ఇలాంటి ఎక్స్కర్షన్స్ తీసుకెళ్ళి ఉంటే బాగుండేది అని అనిపించిందండి ఒకసారి. మా స్కూల్లో కూడా ఇలా చేస్తుంటే బాగుండేదని. బట్ ఏం చేస్తాం, ఇప్పుడైతే చూసి ఆనందించాలంతే. చూడండి, మొబైల్కి ఇక్కడ లాకర్స్ అవి కూడా ఉంటాయి. ఓకే, ఎక్కడైనా తీసుకోండి, లాకర్కి మొబైల్కి అయితే 5 రూపీస్ అనమాట. అండ్ చెప్పులు అయితే బయటే పెట్టాలి, మీ ఇష్టం. అది మీరు మొబైల్లో పెడతారు కదా, అక్కడ ఫ్రీగానే పెట్టుకోవచ్చు, దానికి పెద్ద ఛార్జెస్ అయితే ఏమి ఉండవు. అండ్ యా, ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి. గుడిలోకి కెమెరా తీసుకెళ్ళని లోటైతే మన గరుడ తీరుస్తాడండి. ఈ మంచి వ్యూస్ ఎంజాయ్ చేస్తున్నాయి. ఈ టెంపుల్ యొక్క హిస్టరీ గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం ఇదే ప్రాంతంలో సుధర్మ అనే ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు. అతని భార్య పేరు సుదేహ. సో వీళ్ళిద్దరూ కూడా శివునికి పరమ భక్తులు అన్నమాట. కాకపోతే వీళ్ళకి ఒక లోటు ఏమిటంటే వీళ్ళకి సంతానం కలగలేదు. సో అప్పుడు సుదేహ ఏం చెప్తుందంటే, తన చెల్లెలైన గ్రీష్మని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పుట్టే సంతానాన్ని తన సంతానం కింద చూసుకొని ఆనందిస్తానని చెప్పడం వల్ల తనకి ఇష్టం లేకపోయినా సుధర్ముడు ఆ వివాహానికైతే ఒప్పుకుంటాడు. కొంతకాలానికి సుధర్మ అండ్ గ్రీష్మ దంపతులకి మగ పిల్లవాడైతే జన్మిస్తాడు. ఆ పిల్లవాడు చాలా విద్యావంతుడు, ప్రతిభావంతుడు కావడం వల్ల ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ దంపతుల్ని చాలా పొగుడుతారనమాట. దీంతో అసూయతో రగిలిపోతున్న ఆ సుదేహ ఆ పిల్లవాడిని చంపి బావిలో అయితే పడేస్తుంది. ఈ విషయం తెలియని గ్రీష్మ ఎంతో ప్రార్థిస్తుందన్నమాట శివుడిని. అప్పుడు శివుడు ప్రత్యక్షమై జరిగిందంతా చెప్పగా ఎంత బాధిస్తుంది గ్రీష్మ. సో అప్పుడు శివునికి కోపం వచ్చి తన త్రినేత్రంతో భస్మం చేద్దామని చెప్పి సుదేహ దగ్గరికి వెళ్ళబోతుంటే అప్పుడు కూడా గ్రీష్మ ఆపుతుందన్నమాట శివుణ్ణి. ఆపి, నా అక్క వల్లే నీ దర్శనం నాకు కలిగింది కాబట్టి మా అక్కని విడిచిపెట్టు అని ప్రార్థిస్తుందన్నమాట. దీంతో ఆ గ్రీష్మ భక్తికి మంచి మనసుకి మెచ్చిన శివుడు తన పిల్లవాడిని అయితే బతికించి మరొక వరం కోరుకోమని చెప్పగా అప్పుడు గ్రీష్మ శివుణ్ణి ఇక్కడే కొలువు తీరాలని కోరుకోగా అప్పుడు శివుడు గ్రీష్మేశ్వర్ అవతారంలో స్వయంభుగా వెలిసి ఈ దేవాలయంలో అయితే ప్రతిరోజు పూజలు అందుకుంటున్నాడనమాట. సో అదండి ఈ దేవాలయం యొక్క చరిత్ర. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు గనక వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.